భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ వడిలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ న్యాయస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1947లో భారత్కు స్వాతంత్ర్యం రావటంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దర్మిల 1950 జనవరి 28 నుంచి సుప్రీంకోర్టు మనుగడలోకి రావటం గమనార్హం. సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలు సమీక్షించి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కొట్టివేసే అధికారం ఈ కోర్టుకు దక్కింది. జనవరి 28న ఉదయం 9:45 న్యాయమూర్తులు తొలిసారి సమావేశమవటంతో దాన్నే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభంగా గుర్తించారు. ప్రస్తుత కోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేంత వరకు పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో సుప్రీంకోర్టు కొనసాగింది. తొలి నెలలో కోర్టు ఏడాదికి 28 రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే సమావేశమయ్యేది. కాలగమనంలో ఏడాదికి 190 రోజులు పనిచేసే స్థాయికి చేరుకుంది. తొలి నెలలో న్యాయమూర్తులు 8 మంది ఉండగా ప్రస్తుతం 34 మంది ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని తిల్క్మార్గాలో ఉన్న సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల త్రికోణాకార స్థలంలో నిర్మితమైంది. 1954 అక్టోబర్ 29న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో 4 ఏళ్లకు 1958 ఆగస్టు 4న ఆయనే దీన్ని ప్రారంభిస్తూ న్యాయ దేవాలయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు చిహ్నంగా సారనాథ్లోని అశోకుడి స్తూపం నుంచి ధర్మచక్రాన్ని స్వీకరించారు.